ఉదయం నమస్కారం అందరికీ. ఈరోజు డే 26 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సండే. నేను మనం మాట్లాడుకున్నట్లుగా సాటర్డే ఏం చేసామరా అంటే మొత్తం టైం వేస్ట్ చేసాం. రోజంతా ఖరాబ్ అయ్యింది, బర్బాద్ అయ్యింది, చండాలం అయింది. సో దానికి రిగ్రెట్గా ఏం చేసామంటే ఈరోజు కొంచెం ప్రొడక్టివ్గా చేద్దాం అనుకున్నాం. కానీ వేరే లెవెల్లో కాదు, బట్ అట్లీస్ట్ వీ టిక్ డౌన్ ఫ్యూ గోల్స్ అనమాట. మనం అనుకున్న ఎజెండాలో కొన్ని అయితే ఫినిష్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా, విచ్ ఇస్ హ్యాపీ. ఎందుకంటే కాస్తైనా కొంచెం ప్రొడక్టివ్గా చేసాం. ముందు పోయే వీక్స్లో ఇంకొంచెం ప్రొడక్టివ్గా తయారు చేద్దాం. ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకున్నా, లేట్గానే లేచా. కానీ లేచిన తర్వాత యాక్టివిటీ కింద స్విమ్మింగ్ పోయాను అనమాట. మంచిగా స్విమ్మింగ్ చేసేసాను. స్విమ్మింగ్ తర్వాత వచ్చి మంచిగా భోజనం చేసుకున్నాను ఇంట్లోనే. ఈ ఇష్యూస్ జరిగినప్పుడు దాని గురించి కొంచెం డీప్గా చదవడం కొంచెం అలవాటు అనమాట. అది ఎప్పటి నుంచో ఉంది. అండ్ దానికి కూడా నేను ఒక జర్నల్ మెయింటైన్ చేస్తాను. పాస్ట్లో కొన్ని ఇష్యూస్ అయినప్పుడు నేను మెయింటైన్ చేసిన జర్నల్ అనమాట. యూ క్యాన్ సీ ఇందులో ఏంటంటే మోస్ట్లీ ఇట్ వాజ్ అబౌట్ ఇరాన్ వార్, అబౌట్ ద బాంబింగ్ ఆఫ్ 24/7 వాటి గురించి ఉన్నవన్నీ ఇందులో డాక్యుమెంటేషన్ ఉన్నాయి. అలాగే ఈరోజు కొంచెం వేరే టాపిక్ మీద కూడా కొంచెం కాసేపు మాట్లాడదాం అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని గురించి మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. కొన్ని వీడియోస్ మీద ఎడిటింగ్ చేశాను, అన్నీ అప్లోడ్ అయిపోయాయి. సో దట్ ఈస్ డన్. ఎందుకంటే నేను వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేశాను ఈరోజు. సో అది కూడా అప్లోడింగ్ అయిపోయింది. నా జర్నలింగ్ అని చెప్పాను కదా, దాని మీద కూర్చొని ఇట్లా ఈ జర్నల్ అనమాట, దీని మీద కూర్చొని ఆ వర్క్స్ కొంచెం అంటే నేర్చుకుందాం అనుకున్నాను కదా ప్రొడక్టివ్గా. సో ఈసారి కొంచెం కరెంట్ అఫైర్లో బాగా పాపులర్ అయిన దానికోసం నేర్చుకున్నాను. అది నథింగ్ బట్ 3i అట్లాస్. బాగా ఈ మధ్యన డిబేట్ అవుతున్న టాపిక్. ఎందుకంటే చాలామంది ఈ 3i అట్లాస్ ఒక ఏలియన్ షిప్ అని రకరకాలుగా అనుకుంటున్నారు. దానివల్ల కొంచెం పాపులర్ అయ్యింది. అండ్ సో దాని గురించి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఆ లెవెల్లో కాస్త కోస్తో నేర్చుకున్నాను అనమాట. దాని గురించి మీతో కూడా కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. స్పేస్ నాకు చాలా వాస్ట్గా ఉంటుంది. అందులో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. అందులో లెట్స్ సే ఆస్ట్రాయిడ్స్ అని ఉంటాయి, కామెట్స్ అని ఉంటాయి, స్టార్స్ ఉంటాయి. అండ్ మన గ్యాలక్సీ పేరు తెలిసింది కదా, ఇట్స్ మిల్కీ వే గ్యాలక్సీ. ఇప్పుడు ఈ 3i అట్లాస్ గురించి, రీసెంట్గా వచ్చిన 3i అట్లాస్ గురించి మాట్లాడుకుంటే మనం చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ఇది ఒక ఏలియన్ షిప్ అని. ఇది ఎందుకు ఏలియన్ షిప్ కాదో అని అనడానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎందుకు ఏలియన్ షిప్ అనుకుంటున్నారో అనడానికి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం దానికోసం మాట్లాడుకుందాం. కామెట్ అంటే ఏంటి? తోకచుక్క తెలిసిందే కదా. సో ఎందుకు తోకచుక్క అంటారంటే దాని వెనకాల తోకలా కనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్యాసెస్ దట్ ఎమిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో కామెట్ అనేది ఏదైతే ఉందో దానికి దాని న్యూక్లియస్లో ఉన్న ఎలిమెంట్స్ ఆఫ్టర్ బర్నింగ్ ఏమవుతాయంటే స్టేట్ రిలీజ్ చేస్తాయి. దానివల్ల గ్యాషియస్ అంటే అవుట్ గ్యాసింగ్ అని ఒకటి అవుతుంది. అవుట్ గ్యాసింగ్ అవ్వగానే దాన్ని బట్టి అది స్పేస్ నుంచి రివర్స్లో ట్రావెల్ చేస్తూ తోకలా కనిపిస్తుంది. దానివల్ల దాన్ని కామెట్ అంటారు. సో మనకి బాగా అంటే మన చిన్నతనంలో ఇప్పుడు చదువుకుంటే హేలీస్ కామెట్ అని ఒకటి ఉంటుంది. దానికోసం మనం ఎక్కువ చదువుకున్నాం. 75 to 79 years ఒకసారి అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది అని చెప్పి. సో జనరల్గా ఈ కామెట్స్ అన్నీ ఎలా అంటే మన సోలార్ సిస్టంలోనే ఉంటాయి అనమాట. మన సోలార్ సిస్టంలో అంటే దానికి కుపియర్ బెల్ట్ అని ఉంటుంది. కుపియర్ బెల్ట్ అండ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఆర్ డిఫరెంట్. కుపియర్ బెల్ట్ ఏంటంటే ఇది బేసిక్గా నెప్ట్యూన్ నుంచి దాటి ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న శకలాలు కానీ లేదా ప్లానెటరీ రెమినెంట్స్ లెట్సే అవన్నీ ఐస్ ఫామ్లో ఉంటుంది. సో అందులో ఏంటంటే అమ్మోనియా ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ట్రేసెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఉంటుంది. కాకపోతే అవన్నీ ఎలా అంటే సాలిడ్ స్టేట్లో ఉంటాయి. సో వన్స్ ఆ గ్రావిటేషన్ పుల్ నుంచి డ్రాప్ అయ్యాక సన్ దగ్గరికి రీచ్ అయినప్పుడు అవి బర్న్ అయ్యి తిరిగి రివర్స్లో ట్రావెల్ చేస్తాయి అనమాట. సో రివర్స్లో ట్రావెల్ చేస్తాయి కదా, అప్పుడు అవుట్ గ్యాసింగ్ అవుతుంది. ఈ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్యాసెస్ ఫామ్లో వచ్చి దాని ఎమిషన్ని కంట్రోల్ చేయడాన్ని మనం అవుట్ గ్యాసింగ్ అని అంటాం అనమాట. సో జనరల్గా ఈ కామెట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ గ్యాసింగ్ చేసినప్పుడు వాటి తాలూకా ఆర్బిట్ అంటారు కదా, అది మారుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ వరకు వచ్చి ఆఫ్టర్ హీటింగ్ అవి ఇంచుమించు ఒక థ్రస్టింగ్ ఇచ్చుకున్నట్లు, ఒక రాకెట్ సిస్టమ్ ఎట్లయితే థ్రస్ట్ ఇచ్చుకుంటుందో అట్లా థ్రస్ట్ ఇచ్చుకున్నట్లు అవుతుంది. దానివల్ల అది రివర్స్లో ట్రావెల్ చేస్తుంది. దాని తాలూకా ఆర్బిట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేషన్స్ పరంగా ఈవెన్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ కరెక్ట్లీ ఆల్సో మైనర్ సమ్ డిస్ప్లేస్మెంట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో సక్సెస్ఫుల్గా అట్లా క్యాలిబ్రేట్ చేసి ఈ ఆర్బిటాన్ని అంటే ఈ ప్రీ ఆర్బిటల్ అంటారు కదా, అంటే ఏ ఆర్బిట్లో అయితే వచ్చిందో మళ్ళీ అదే ఆర్బిట్లో వచ్చేటట్లుగా మనం ప్రెడిక్ట్ చేయగలిగిన కామెట్ ఏదైతే ఉందో అది హేలిస్ కామెట్. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు వస్తున్న మన 3i అట్లాస్ ఏదైతే ఉందో అది ఆస్ట్రాయిడా లేకపోతే కామెటా లేకపోతే ఏలియన్ స్పేస్ షిప్ అని. మోస్ట్లీ మనకు వచ్చే కామెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సోలార్ సిస్టమ్ లోపల ఉన్న కుపియర్ బెల్ట్లో కానీ లేకపోతే ఊట్ క్లౌడ్ అని అంటారు అనమాట. ఏదైతే ఆ కోల్డ్ క్లైమేట్ ఉందో, సరే ఏదైతే ఆ కోల్డ్ బెల్ట్ ఉందో ఆ ఏరియాలో కుపియర్ బెల్ట్ ఏరియాలోనే
అక్కడ నుంచి వచ్చేవి మోస్ట్లీ మనకుంటాయి అనమాట కామెట్స్. వాటికి మనకు మన దగ్గర స్టడీ ఉంది, దాన్ని బట్టి ఇవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, వాటిలో ఎంత అమౌంట్ ఆఫ్ ఎమోనియా ఉంటుంది, ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ టు ఆక్సిజన్ రేషియో ఉంటుంది, ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసి వాటి తాలూకా ఆర్బిటర్ని దాని తాలూకా ఆర్బిట్ని మనం ఫిక్స్ చేయగలం, అంటే తెలుసుకోగలం యాక్చువల్లీ. కానీ ఇప్పుడు వస్తుంది ఎలా అంటే కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఫిక్స్ అయింది ఏంటంటే ఇది మన రెగ్యులర్గా మన సోలార్ సిస్టమ్ నుంచి కాదు, ఇట్స్ అన్ ఇంట్రాస్టెల్లర్ ఆబ్జెక్ట్ అని. సో ఇంట్రాస్టెల్లర్ ఆబ్జెక్ట్ ఏంటంటే బేసిక్గా అపార్ట్ ఫ్రమ్ ఆర్ సోలార్ సిస్టమ్, మనకు తెలుసు కదా యశ్వం చాలా పెద్దది. సో రకరకాల సోలార్ సిస్టమ్లు ఉంటాయి, అందులో కూడా రకరకాల ప్లానటరీ ఎలిమెంట్స్ ఉంటాయి, రకరకాల అంటే వాటికంటూ డిఫరెంట్ స్టార్స్ ఉంటాయి, ప్లానెట్స్ కూడా ఉండొచ్చు అని చెప్పి. అంటే మీరు చదువుకున్నట్లుంటే సిరీస్ డాగ్ స్టార్ అని చెప్పి మనకి క్లోజెస్ట్ స్టార్ టు సన్ అని చెప్పి నా చిన్నప్పుడు నేను విన్నది, ఇది కూడా అలా ఉంటాయని. ప్లానటరీ సిస్టమ్స్ అవుట్సైడ్ ఆఫ్ ఎర్త్ నుంచి, అవుట్సైడ్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ నుంచి వస్తుందని నాసా సైంటిస్టులు ప్రజెంట్ అంచనా వేస్తున్నారు. కార్బన్ టు ఆక్సిజన్ రేషియో అండ్ అమోనియా రేషియో బట్టి ఎక్కడి నుంచి వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి, అండ్ దెన్ ద ఐసీ స్టేట్ గురించి కూడా. సో ప్రజెంట్ ఉన్న అబ్జర్వేషన్స్ ప్రకారం 3I అట్లాస్ ఏదైతే ఉందో అది మనకన్నా, అంటే మన కుబేర్ బెల్ట్ కన్నా కోల్డర్గా ఉండే రీజన్స్ దగ్గర నుంచి అండ్ మచ్ మోర్ ఫెయింట్ స్టార్. ఫెయింట్ ఎందుకంటున్నారంటే అక్కడే ఎక్కువ సన్ కన్నా ఎక్కువ తేజస్తుంది అనుకోండి, అక్కడ అంత ఐసీ స్టేట్ ఉండదు కాబట్టి మనకన్నా కొంచెం ఫెయింట్ స్టార్ ఏదైతే ఉందో అక్కడున్న కుబేర్ బెల్ట్ లాంటి ఏరియాలో నుంచి వచ్చిందని సైంటిస్ట్ గెస్ చేస్తున్నారు ప్రజెంట్. ఈ స్పెక్యులేషన్స్కి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్రజెంట్ యూఎస్ గవర్నమెంట్ ఉంది కదా, యూఎస్ గవర్నమెంట్ ఏదైతే ఫెడరల్ షట్ డౌన్ ఉంది, ట్రంప్ తాత ప్రజెంట్ ఫెడరల్ షట్ డౌన్ చేశాడు కాబట్టి దానివల్ల చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి ఎనఫ్ డేటా షేర్ అవ్వట్లేదు అండ్ దే ఆర్ ట్రైంగ్ టు కవర్ కాన్స్పిరసీ. తెలిసిందే కదా దిస్ ఏరియా 51 బుల్షిట్. దట్ సైంటిస్ట్ లైక్ నీల్ డిగ్రేస్ అని ఉంటాడు ఆయన, తర్వాత మిగతా కొంతమంది అంటున్నారు ఏంటంటే దాంతో ఇప్పుడు మన 3I అట్లాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ విచ్ కేమ్ టు స్పేస్ ఫ్రమ్ పాస్ట్ 1 decade అనుకోండి. అంతకుముందు హవాయన్ టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి ఉమామా అనే ఒక ఆబ్జెక్ట్ని ట్రేస్ చేసినాయి. తర్వాత దట్ వాస్ బ్యాక్ ఇన్ 2017 అనుకుంటా. 2019లో కూడా 2I బోరిసోవ్ అని చెప్పి అదొక దాన్ని కూడా 2019లో కనిపెట్టారు. ఇది థర్డ్ది, దీనికి 3I అని పేరు పెట్టారు అనమాట, 3I అట్లాస్ అని చెప్పి. సో ప్రజెంట్ అయితే సైంటిస్టులు దాన్ని అయితే క్యాప్చర్ చేస్తున్నారు. ఈవెన్ దో ఫెడరల్ షట్ డౌన్ ఉన్నా సరే ఏదైతే గెడాడ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఏదైతే ఉందో అండ్ జెట్ ప్రొపల్షన్ సెంటర్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాయి ఇప్పటికి కూడాను. బట్ వన్స్ ది షట్ డౌన్ ఈజ్ కంప్లీట్ దే ఆర్ గోయింగ్ టు షేర్ దిస్. ఈసారి కొంచెం వినూత్నంగా తయారైంది ఏంటంటే కొలాబరేషన్ అనుకోండి యాక్చువల్గా. ఎందుకంటే యూఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనుకోండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ నాసా ఏజెన్సీ అట్లా అలానే కాదు, వరల్డ్లో ఒక 16-17 స్పేస్ ఏజెన్సీస్ కొలాబరేటివ్గా చేస్తున్న ఎఫర్ట్లో దీని స్టడీ అయితే జరుగుతుంది. ఆబ్వియస్గా చాలామందికి స్పెక్యులేషన్స్ ఉంటాయి, ఎందుకంటే రియల్ టైమ్ ఇమాజినరీ లేదని చెప్పి. దానికోసం రీసెంట్గా అయితే కాంగ్రెస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో నాసా ఏజెన్సీస్కి, ఆమె పేరు పాలినా, ఆమె ఏంటంటే ఖచ్చితంగా నాకు దీని మీద న్యూస్ కావాలి, రీసెంట్ ఇమేజెస్ కావాలి అని చెప్పి కూడా ఆమె చెప్పింది. అండ్ అదే కాకుండా ఒక జూనియర్ ప్రొఫెసర్ ఫ్రమ్ హార్వర్డ్ స్మిన్సన్ యూనివర్సిటీ, ఆయన కూడా ఏంటంటే ఆయన పేరు ఎవీ లోయబ్, ఆయన కూడా ఏంటంటే నాకు అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ కావాలి, అంటే మేము ఇది ఏలియన్ షిప్ అని అనుకోవట్లేదు, కాకపోతే ఏంటంటే దీని తాలా క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెక్యులర్గా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పెక్యులారిటీ ఉందంటే అది సన్ దగ్గరకు వస్తున్న తర్వాత బేసిక్గా అది అవుట్ గ్యాసింగ్ చేస్తుంది కదా, అవుట్ గ్యాసింగ్ చేసిన తర్వాత జనరల్గా దాని తల ట్రెజెక్టరీ ఆర్ వాట్ ఎవర్ మారాలి. కానీ అది అవుట్ గ్యాసింగ్ చేయకుండానే అంటే ఒక విపరీతమైన టెంపరేచర్ షిఫ్ట్ ఒకటి కనిపించింది విచ్ వర్ అబ్జర్వ్డ్ బై ది శాటిలైట్స్. అండ్ అది అవుట్ గ్యాస్ చేయట్లేదు, ఇంకా దానికి టైల్ ఫార్మేషన్ అవ్వలేదు, ఆర్బిటల్ మారిపోయింది అనమాట. సో పెరిహీలియన్ అంటారు తెలుసు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరి అంటే నియర్ అని, హీలియస్ అంటే సన్ అని, ద నియరెస్ట్ పాత్ టువర్డ్ ద సన్ ఆర్బిట్లో, దాన్ని పెరిహీలియన్ అంటారు. సో పెరిహీలియన్కి హిట్ అయిన తర్వాత అది అవుట్ గ్యాస్ అవ్వకుండానే దాని తల ట్రెజెక్టరీ మారింది. ఇప్పుడు సైంటిస్టులు అబ్జర్వేషన్ ఏంటంటే ఏమైనా ఎక్స్టర్నల్ థ్రస్ట్ ఉందా, ఎగ్జాక్ట్గా ఎలా అయితే బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయట్లేదు అని చెప్పి కొంచెం ఆడ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి. దానివల్లే అది ఏలియన్ స్పేస్ షిప్ అనుకుంటున్నారు. అది ఒక ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఫ్రమ్ అవుటర్ స్పేస్, మన సోలార్ సిస్టంలో ఉంది కాదు. బేసిక్ ఏంటంటే దీన్ని స్పెక్ట్రల్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ వేపర్కి, దాంట్లో ఉన్న అంటే అదే దాని ట్రజెక్టరీకి, అది రివాల్వ్ అవుతున్న స్పీడ్ బట్టి ఇంకొన్ని డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారు అనమాట. ఇది ఎందుకురా అంటే నవంబర్లో మనకి ఆస్ట్రాయిడ్ వాటి కోసం ఒక ఏజెన్సీ ఒకటి ఉందన్నమాట, స్టార్ట్ చేశారు. సో బేసిక్ ఏంటంటే ఫ్యూచర్లో ఏమైనా ఆస్ట్రాయిడ్ వల్ల థ్రెట్స్ వస్తే మన బిహేవియర్ తెలుసుకోవాలి కదా, సో వాటి కోసం అనాలిసిస్ కావాలి కాబట్టి ఇది ఒక మంచి స్టడీ కింద పనికి వస్తుంది.
ఇదైతే మోస్ట్లీ డిసెంబర్లో డిసెంబర్ 16 ఆ టైంకి నియరెస్ట్ టు ఎర్త్ అంటున్నారు. అది నియరెస్ట్ టు ఎర్త్ అంటే పక్కనే ఉండదు, మనకి కనబడదు కూడా యాక్చువల్గా. బట్ ఎలా అంటే ఒక 270 మిలియన్ కిలోమీటర్స్ దగ్గరగా వస్తుంది అనమాట ఎర్త్కి, విచ్ ఇస్ ఈక్వల్ టు 1.8 టైమ్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ అనమాట. సో అంత దగ్గరగా వస్తుంది యాక్చువల్గా. ప్రజెంట్ అయితే మార్స్ దాటింది, అండ్ హైరైస్ శాటిలైట్ ఏదైతే ఉందో అది కూడా దాంట్లో హై రెజల్యూషన్ పిక్చర్స్ తీస్తుంది. వన్స్ నాసా షట్ డౌన్ ఏదైతే ఫినిష్ అవుతుందో అప్పుడు ఈ ఇమేజ్ కూడా షేర్ చేస్తున్నారని చెప్పి నాసా చెప్పిందనమాట. ప్రజెంట్ అయితే ఇవే నాకు తెలిసిన న్యూస్ అనమాట. చూద్దాం ఇదేమవుతుందో. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం మంచిగా. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంగ్ విత్ డైలీ వ్లాగ్స్ విల్ డూ దిస్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్. ఓకేనా? సరే మరి ఉంటాను. బాయ్.